ఓం నమో భగవతే వాసుదేవాయ. మన అమ్మలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, పసిపిల్లలకి ఏ కీడు రాకుండా, ఏ దుష్టమైన శక్తులు సోకకుండా మనకు మహాభాగవతంలో శ్రీకృష్ణ యోగశక్తి కవచం ఒకటి ఉన్నది. ఆ మంత్రాలను మనం జపిస్తే మనకు ఇంటిలోకి ఏ దుష్టశక్తులు రావు. చిన్నపిల్లలు చాలా బాగుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉంటారు. ఇప్పుడు వాటి యొక్క నామాలు చూసుకుందాము. శ్రీకృష్ణుడు అంటాడు యోగమాయతోటి, నిన్ను కాళీ క్షేత్రంలో దుర్గా అని, భద్రేశ్వర క్షేత్రంలో భద్రకాళి అని, వరాహశైల క్షేత్రంలో విజయ అని, మాతృకా క్షేత్రంలో వైష్ణవి అని, మానస క్షేత్రంలో కుముద అని, అమరకొండక క్షేత్రంలో చండిక అని, హస్తినాపుర క్షేత్రంలో కృష్ణ అని, శ్రీశైల క్షేత్రంలో మాధవి అని, కన్యాకుబ్జ క్షేత్రంలో కన్యక అని, మాయానగర క్షేత్రంలో మాయా అని, సుపార్శ్వ క్షేత్రంలో నారాయణి అని, రుద్రకోటి క్షేత్రంలో ఈశాన అని, బ్రహ్మక్షేత్రంలో శారద అని, సిద్ధవన క్షేత్రంలో అంబిక అని 14 పేర్లతో కొనియాడుతూ ఉంటారు. ఈ విధంగా యోగమాయను కీర్తిస్తాడు మన శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లలకి ఏ విధంగా చేస్తే వాళ్ళ రక్ష ఉంటుందో మన గోపకాంతలు ఆ కృష్ణునికి చేసినటువంటి మంత్రాన్ని మనం ఇప్పుడు చదువుకుందాము. ఆచమనాలు చేసి ఓంకారం మొదలుగా ద్వాదశ అక్షర మంత్ర బీజాలను చెబుతూ లలాటం, మెడ, రొమ్ము మొదలుగా 12 స్థానాలు తాకి దేహ సంరక్షణ చేయాలి. తర్వాత ఈ విధంగా ఆ పసిపాపలను పసిపాపలు కావచ్చు, బాలింతలు కావచ్చు, మనం భగవంతుణ్ణి సంకల్పం చేసుకొని మన చేతుల్లో పసిపిల్లలపై ఉంచి, చిట్టి తండ్రి బ్రహ్మదేవుడు నీ పాదాలను రక్షించుగాక, అదేవిధంగా మోకాలు వాయుదేవుడు, తొడలను యజ్ఞమూర్తి అయిన అగ్నిదేవుడు, పిరుదులను అచ్యుతుడు, కడుపును అయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, వక్షాన్ని ఈశానుడు, కంఠమును సూర్యుడు, భుజాలను చతుర్భుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరాన్ని ఈశ్వరుడు రక్షిస్తారుగాక. అంతేకాకుండా నీ ముందుగా చక్రధరుడైన శ్రీహరి, వెనుక గదాధరుడైన విష్ణువు, 2 ప్రక్కల విల్లును ఖడ్గాన్ని ధరించిన మధుసూదనుడు, మూలాలయందు శంఖము, చక్రము, గద ధరించిన శేషశాయి, పైభాగము ఉపేంద్రుడు, కింది భాగాన్ని గరుడు, అన్ని చోట్ల అలధరుడైన పురుషోత్తముడు రక్షించెదరుగాక. నీ 14 ఇంద్రియాలను ఋషికేశుడు, పంచ ప్రాణాలను నారాయణుడు, చిత్తాన్ని శ్వేత ద్వీపపతి అయిన శ్రీహరియు, మనస్సును యోగేశ్వరుడైన కపిలుడు, బుద్ధిని పృష్ణిగర్భుడైన విష్ణువుయు, అహంకారాన్ని పరమాత్మయు రక్షిస్తారుగాక. నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు, నిద్రించుచున్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు యజ్ఞభోక్త అయిన విష్ణువు ఎప్పుడు రక్షించదురుగాక. ఈ విష్ణు నామస్మరణం చేత చెడ్డ కళలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండ డాకినీ గ్రహాలు, బ్రహ్మ రాక్షసులు, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాది గ్రహాలు, కోటరాది దుష్టశక్తులు, జ్యేష్ఠుడు మొదలైన పిశాచ రాజులు, మాతృకలు మొదలైన గణాలు నశించిపోతారు. నీ ప్రాణములకు, ఇంద్రియములకు, శరీరానికి విరోధాన్ని కలిగించే చిత్త చాంచల్య వృత్తులు, బుద్ధి భ్రమ కలిగించు వృత్తులు నీకు కలగకుండుగాక అని రక్ష చదవాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.